భారతీయ జనతా పార్టీని పక్కన పెడుతూ ఇండియా కూటమి తీసుకుని వస్తారు. ఇదే టీవీ 9 లో మళ్ళీ మనం మాట్లాడదాము. మోడీ గారు మెడిసిన్ మోడీ గారు మంచి మెడిసిన్ పోస్తారు, మంచి మెడిసిన్ కావచ్చు, కానీ ఆ మెడిసిన్ కూడా కాల పరిమితి ఉంటది. అలాంటి కాల పరిమితి మోడీ అనేటువంటి వారికి కూడా గడువు తీరిపోయింది. కాబట్టి దేశ ప్రజలు ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ 4000 కిలోమీటర్ల పాదయాత్ర మా రాహుల్ గాంధీ గారిది, మణిపూర్ నుంచి ముంబై వరకు 6000 కిలోమీటర్ నుంచి 10,000 కిలోమీటర్ల పాదయాత్రతోని దేశ ప్రజల యొక్క మనోభావాలను ఆకట్టుకొని వారికి అనుకూలమైనటువంటి 5 న్యాయాలు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో అవి చేస్తామని చెప్పినటువంటి దాన్ని చూసి గోవాను జాతీయ పార్టీ ఎన్నిక జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నిక అసలు బీఆర్ఎస్ గురించి చర్చ లేదు ఇక్కడ అన్నది వారి మాట. ఇప్పుడు నేను ఒక్కటే మాట అడుగుతున్నానండి, చాలా సూటిగా వాళ్ళు ఇండియా కూటమి అంటున్నారు, వీళ్ళు ఎన్డీఏ కూటమి అంటున్నారు. నిజంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఏంది, ఎన్డీఏ కూటమి గడిచిన 10 సంవత్సరాలుగా ఈ దేశానికి చేసింది ఏంది, ఈ 2 విషయాలు ఒక్కసారి ఆలోచిస్తే ఈ 2 కూటమిలోకి ఈ 2 పార్టీలకు ఎందుకు ఓటేయాలనేది జనానికి అర్థమవుతుంది. స్పష్టంగా ఇండియా కూటమికి సంబంధించి దాంట్లో భాగస్వాములైనటువంటి మమతా బెనర్జీ గారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 40-50 సీట్లు కూడా రావు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వేస్ట్ అని వారి కూటమిలో ఉన్నటువంటి పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు. నెంబర్ 1. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపు చూసినట్టయితే 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చెప్పినారు, 2022 వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది, 2022 వరకు ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది, 2022 వరకు ప్రతి ఇంట్లో నీళ్ళు వస్తాయి, 2022 వరకు 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది అని చెప్పి చెప్పినారు. 2022 వరకు ఎన్నో ఉద్యోగాలు దాటేసినటువంటి జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం లీకులు చేసినటువంటి ప్రభుత్వం మీది. 130,000 ఉద్యోగాలు మీరు 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు. మొదటి రోజున స్వయాన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 137,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మేము వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. మీరు చెప్పండి ఇప్పుడు మేము పలానా ఈ 10 మీరు ఏదైతే 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి నెల 1,00,000 మందికి ఇస్తూ మేము స్వయాన వాళ్ళ కాళ్ళ మీద నిల్చొని ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు మేము తయారు చేశాము. కాంగ్రెస్ వాళ్ళు ఈ దశలో ఇంత సంక్షోభంలో బీఆర్ఎస్ ఉంది అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో మీరు మాట్లాడుతున్నటువంటి డబుల్ డిజిట్ నెంబరు కొంచెం మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపించట్లేదా మీకు? మురళి గారు, 2 జాతీయ పార్టీలు తెలంగాణ విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైనాయండి. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు మధ్యలో మాట్లాడుతున్నారు, నాకు కొంచెం సమయం ఇవ్వండి. వాళ్ళేమో 2 జాతీయ పార్టీలు, ఇద్దరు ఒకటైనా మంచిగా కలిసిమెలిసి స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు, నాకు గొంతు నొక్కుతున్నారు, నేనేమో బయట పార్టీ ఆఫీస్ నుంచి నేను మాట్లాడుతున్నా, నాకు కొంచెం సమయం ఇవ్వండి.